Hi students, today I am explaining the polytechnic subject. How to study the polytechnic subject. ఓకే, ఏంటి అంటే ఈ 2 డేస్లో ఇంకా 2 మంత్స్లో మనకి పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ పిల్లలకి ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పాలిటెక్నిక్ ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి అంటే ఏ యూనిట్స్ కవర్ చేస్తే డిప్లొమా పిల్లలు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా రాయగలుగుతారు అనేది ఈ ఫస్ట్ వీడియో నుంచి స్టార్ట్ చేద్దాము. సో మేము కొంచెం చదవలేము అన్నవాళ్ళు, అంటే కొంచెం మాకు డల్గా ఉంటాము, మేము ఎడ్యుకేషన్లో కొంచెం డల్లు, మేము పాస్ అయితే చాలు అన్నవాళ్ళు చదవవలసినటువంటి యూనిట్స్ ఏంటంటే ఫస్ట్ the syllabus. What is the syllabus? Syllabus of the diploma course, diploma first year course. Okay, first year course. Syllabus of the first year course. First topic is units and measurements. Units and measurements. Okay, and then second unit statics. Third unit is the gravitation. And then fourth unit, concept of energy. Okay, fifth unit is thermal physics. What is that? Thermal physics. Okay, and then sixth unit is sound. Seventh unit is electricity and magnetism. Okay, eighth unit modern physics. These units are the syllabus of the diploma first year course. Okay, exam timetable ఏంటి అంటే May 8th ఎగ్జామ్స్, May 8th నుండి ఓకే స్టార్ట్ అవుతాయమ్మా. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఏంటంటే అమ్మా, ఈ ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 3 మార్క్స్ అమ్మా, 3 మార్క్స్. స్టాటిక్స్ వచ్చేసరికి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత అంటే 13 మార్క్స్. ఎంతమ్మా? 13 మార్క్స్. గ్రావిటేషన్ వచ్చేసరికి 20 మార్క్స్ వెయిటేజ్. ఎంత? 20 మార్క్స్. సో కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ ఒక్కటి వచ్చేసరికి మనకి ఇది కూడా 13 మార్క్స్. థర్మల్ ఫిజిక్స్ కూడా మనకి ఎంత వెయిటేజ్ ఉంటుంది అంటే 13 మార్క్స్. సో సౌండ్ వచ్చేసరికి 16 మార్క్స్. అండ్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం వచ్చేసరికి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ 16 మార్క్స్. అండ్ మోడర్న్ ఫిజిక్స్ వచ్చేసరికి 16 మార్క్స్. ఇది మనకి వెయిటేజ్ ఆఫ్ సిలబస్. ఓకే, ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఎంతకి అంటే 80 మార్క్స్. ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఎంత? ఎక్స్టర్నల్ ఎగ్జామ్ హౌ మెనీ మార్క్స్? 80 మార్క్స్. 80 మార్క్స్కి అంటే ఈ యూనిట్స్ అన్నీ కూడా స్టడీ చేయాలి.
సో 80 మార్క్స్కి కవర్ అవ్వాలంటే దీస్ ఆర్ ద వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. వాట్ ఈస్ ద పేపర్ ప్యాటర్న్? పేపర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఫైనల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసరికి ఏ విధంగా మనం తీసుకుంటాం? ఫస్ట్ రోమన్ పార్ట్ ఏలో హౌ మెనీ క్వశ్చన్స్? 1 to 10 questions. 1 to 10 questions. Each question carries 3 marks. 3 marks. ఎటువంటి చాయిస్ లేదమ్మా. 1 to 10 పార్ట్ ఏలో 1 to 10 క్వశ్చన్స్కి ఎటువంటి చాయిస్ లేదు. సో పార్ట్ బి వచ్చేసరికి దీంట్లో 8 questions are given. That means 11, 12, 13, 14, 15, 16, 17, 18 questions. That means 8 questions are given. 8 questionsలో నీ చాయిస్ 3 questions. ఏవైనా నీకు ఇష్టమైనవి 5 questions అనేవి అటెంప్ట్ చేయొచ్చు. 5 questions into these are the 10 into 3, 30 marks. So 5 into each question carries 10 marks. So 5 into 10, 50 marks. So total 80 marks. Okay. Once again, part B, 11 to 18, 8 questions are given. 8 questions అనేవి ఇస్తారు. ఈ 8 క్వశ్చన్స్లో నీవు రాయాల్సినటువంటి క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్? 5 క్వశ్చన్స్ రాయాలి. ఎనీ. ఓకే. ఈ 5 క్వశ్చన్స్ కూడా నువ్వు రాసినప్పుడు ప్రతి క్వశ్చన్కి 10 మార్క్స్. 5 into 10, 50 మార్క్స్. సో 50 + 30, హౌ మచ్? 80 మార్క్స్. ఓకే. దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సో దీనిలో నువ్వు చదవాల్సినటువంటి యూనిట్స్ ఏంటి అంటే, మేము డల్గా ఉన్నాం, మాకు పాస్ అవటమే కష్టం అంటే, దట్ మీన్స్ జస్ట్ ఓన్లీ పాస్ అయితే చాలు అనేటువంటి వారు ఒక గ్రావిటేషన్ ఒకటి, ఓకే, 20 మార్క్స్ హయ్యెస్ట్ మార్క్స్ వెయిటేజ్ గ్రావిటేషన్ ఒక యూనిట్. కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ వెరీ ఈజియెస్ట్ టాపిక్, స్మాల్ టాపిక్ ఆల్సో, బట్ యు గెయిన్ 13 మార్క్స్. సో ఈ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ ఒకటి, గ్రావిటేషన్ ఒకటి, అండ్ దెన్ నెక్స్ట్ థర్మల్ ఫిజిక్స్ చాలా పెద్ద టాపిక్గా కనపడుతుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి, సో గ్రావిటేషన్ ఒకటి, అండ్ దెన్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రావిటేషన్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ. అక్కడికి ఎన్ని మార్క్స్ అమ్మా? 20 + 13, 33. ద 33 అండ్ సౌండ్ ఒకటి. సౌండ్ చాలా చిన్న టాపిక్, స్మాల్ టాపిక్, అండ్ ఆల్సో గెయిన్ ద హైయెస్ట్ మార్క్స్. సో 16 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఈ 3 టాపిక్స్ ఈజీగా ఉంటాయి, మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో 20 కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ 13 అండ్ సౌండ్ 16 మార్క్స్. హౌ మచ్? 49 మార్క్స్. సో పాస్ మార్క్, వాట్ ఈస్ ద పాస్ మార్క్? పాస్ మార్క్ ఈజ్ ఓన్లీ 28 మార్క్స్. పాస్ మార్క్ ఎంతమ్మా? పాస్ మార్క్ ఓన్లీ 28 మార్క్స్కే పాస్ అయిపోతాం. సో సరే, ఏదేమైనప్పటికీ 49కి అటెంప్ట్ చేస్తే ఏదైనా చిన్న చిన్న తప్పులు పోయినా నీకు వచ్చేటువంటి మార్క్స్ 28 ఈజీగా 30లో 30 అబోవే మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. 30 ఆర్ 40లో గెయిన్ చేసుకోవచ్చు. ఈ 3 యూనిట్స్ మాత్రమే చదివితేనే. లేదు నేను 80 మార్క్స్కి 80 నాకు రావాలని టాపర్ని అనుకుంటే ఆల్ ఓవర్ మొత్తం యూనిట్స్ 8 యూనిట్స్ కూడా జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఓకే. అండ్ దెన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం కూడా మొత్తం స్టడీ చేయాలి. నేను యావరేజ్ వరకే నేను చదువుకుంటాను, ఎక్కువ చదవలేను, యావరేజ్ అంటే నాకు 60 అలా రావాలి, 60 ఆర్ 70లో రావాలి అంటే కనుక స్టాటిక్స్ ఒకటి, గ్రావిటేషన్ ఒకటి, కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ థర్మల్ ఫిజిక్స్, సౌండ్, ఇవి ఉన్నటువంటి 5 యూనిట్లు కనుక నీవు చదువుకోగలిగితే నీకు వచ్చేసరికి 75 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఏదైనా కొంచెం తప్పులు పోయినా తీసేసినా సరే, అదప్పుడు దానికి వచ్చేసరికి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి?
70 ఈజీగా తెచ్చుకోవచ్చు. 70 ఆర్ 65 ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇది చదివేటువంటి విధానం. సో ఎవరైతే మేము 80కి 80 ఒక్క మార్క్ కూడా తగ్గకూడదు అన్నవాళ్ళు మొత్తం 80 యూనిట్స్ కూడా స్టడీ చేసుకోవాలా. ఓకే, ఇది ఓవర్ వ్యూ ఆఫ్ ది డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టడీ వే. ఓకే, ఇది కనుక నువ్వు ఫాలో అయ్యగలిగితే నీ మైండ్ సెట్ని బట్టి ఏ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వగలుగుతున్నావో నువ్వు కనుక ఫాలో అవ్వగలిగితే ఈజీగా నువ్వు ఫిజిక్స్ అనేది పాస్ అవుతావు, ఎక్కువ మార్క్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్లో అయితే చాలా యూనిట్స్, ఇప్పుడు 12 యూనిట్స్ పెట్టాడు, 12 యూనిట్స్ తీసుకున్నారు. 12 యూనిట్స్లో కూడా సో క్వశ్చన్ పేపర్ కూడా డిఫరెంట్. 12 యూనిట్స్లో వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా చాలా తక్కువ. సో ప్రీవియస్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం పాస్ అవడానికి చాలా చాలా అవకాశాలు అనేవి ఉన్నవి. ఓకే, ఇది మనకున్నటువంటి స్టడీ పర్పస్. సో నేనైతే ఎవ్రీ యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ముఖ్యంగా ఈ ఉన్నటువంటి వెయిటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి యూనిట్స్ అనేవి సో స్టాటిక్స్, గ్రావిటేషన్. ఓకే, స్టాటిక్స్, గ్రావిటేషన్, కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ, నెక్స్ట్ థర్మల్ ఫిజిక్స్, సౌండ్. ఈ 5 యూనిట్స్ మరి ముఖ్యంగా చాలా జాగ్రత్త, వీటిని ఎక్కువగా స్ట్రెస్ చేసి వీటిని స్టాటిక్స్ నుంచి మనం ఓకే టుమారో ఆన్వర్డ్స్ మనం క్లాసులు అనేవి ఈ యూట్యూబ్లో చెప్పుకోవడం అనేది జరుగుతుంది, ఎక్స్ప్లెనేషన్. సో ప్రతి ఒక్కరూ వీడియో అనేది క్రమం తప్పకుండా ఓకేనా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే డైలీ వీడియో అనేది ఒకటి మీకు అనేది యాడ్ అవుతుంది అండ్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చరికి డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈ వీడియోస్ చూస్తూనే డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈజీగా పాస్ అవ్వచ్చు. మంచి మార్క్స్తో మీరు మంచి రిజల్ట్తో ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ఆల్సో టుమారో ఆన్వర్డ్స్ స్టాటిక్స్ నుంచి వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా ఫస్ట్ ఎనాలిసిస్, ఎలా చదవాలి, ఎలా చదివితే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ఏ విధంగా స్టడీ పర్పస్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. అండ్ దెన్ ఇది ఈ సంవత్సరమే ఆల్రెడీ ఏం చేశాడు అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మార్చాడు కాబట్టి చాలామందికి తెలియదు అనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఎలా ఇస్తాడు. ఓకే, ఇలా క్వశ్చన్స్ ఇస్తాడు. ప్రీవియస్ ఇయర్ అయితే ఓఆర్ఆర్ అని ఇంటర్నల్ చాయిస్ ఇచ్చేవాడు, బట్ ఈ సంవత్సరం ఏం చేశాడు అంటే ఓవరాల్ 8 క్వశ్చన్స్ ఇచ్చేసి నీకు ఇష్టమైన ఏదైనా సరే 5 క్వశ్చన్స్ రాసుకునేటట్టుగా దాని ప్రతి క్వశ్చన్కి ఇప్పుడు 10 మార్క్స్ ఇచ్చి 50 మార్క్స్ ఈజీగా పాస్ అవ్వడానికి, కానీ మార్క్స్ స్కోరింగ్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. పాసే కాదు స్కోరింగ్ కూడా చాలా ఈజీగా ఇచ్చాడు ఈ ఇయర్. ఓకే, యూటిలైజ్ చేసుకుందాం. నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ ఏం చేయాలమ్మా, నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ స్టాటిక్స్ నుంచి ఓకేనా ప్రతి టాపిక్ ఎవ్రీ టాపిక్ కూడా నేను ఏం చేస్తాను వీడియో అనేది చేయటం జరుగుతుంది. సో మీరందరూ కూడా జాగ్రత్తగా వీటిని శ్రద్ధగా చూసి ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.